హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ అండి. 2 డేస్ వ్లాగ్ ఉంటుంది ఈ వీడియోలో. ఇదొచ్చేసి సాటర్డే మార్నింగ్. ఇందు ఇక్కడేంటంటే నేను రెడీ అవుతున్నాను స్కూల్‌కెళ్ళడానికి. ఈరోజు స్కూల్‌లో ప్రాజెక్ట్ డే ఉంది. అందుకోసము డ్రెస్ వచ్చేసి ఇది వేసుకుంటున్నాను. చికెన్ కర్రీ వర్క్ అనమాట ఇది. లావెండర్ కలర్ అండ్ బాటమ్ వచ్చేసి వైట్ కలర్. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇది కలర్ కూడా వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అనమాట. ఇక్కడ ఇంకా మార్నింగే ప్రాజెక్ట్ డే ఉంటుంది. పేరెంట్స్ వచ్చి చూడొచ్చనమాట. వెళ్లి చూడొచ్చు. టైమ్స్ ఇచ్చారు. 9-11 వరకు అనమాట. ఆ టైంలో మనము పిల్లలంతా ప్రాజెక్ట్ చేసుంటారు. అంటే మోడల్స్ అలా చేసుంటారు. అన్నీ డిస్‌ప్లేలో పెట్టి ఉంటారు. మనం వెళ్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అన్ని సెక్షన్స్ వాళ్ళు అలాగా. దానికోసం ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇంకా మార్నింగే వాళ్ళిద్దరు స్కూల్‌కెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఇంట్లో అంతా వర్క్ అంతా చేసుకొని, నేనిక్కడ రెడీ అయ్యేసి ఎళ్తున్నాను. హెయిర్ వచ్చేసి ఇలాగ ఫ్రెంచ్ ప్లీట్ వేసుకున్నాను. నాకు ఫ్రంట్ కొంచెం ఫ్లాట్‌గా అనిపిస్తుంది. అందుకే అలాగా పైకి అలా పఫ్ లాగా పెట్టేస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే దారిలో ఇక్కడ ఫోటో స్టూడియోకొచ్చాము. ఎందుకంటే నాకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ లేవనమాట. అయిపోయాయి. చాలా రోజులయిపోయింది. ఇప్పుడింక కావాలి అర్జెంట్‌గా. అందుకోసమే ఇంకా ఎలాగో రెడీ అయిపోయాను కదా! ఫస్ట్ ఇక్కడికొచ్చేసి ఫోటోస్ తీసుకొని ఆ తర్వాత స్కూలుకెళ్తున్నాము. మళ్ళీ స్కూలు నుంచి వచ్చేలోపు మళ్ళీ ఇంకెలా ఉంటానో ఏమో అనేసి. అలాగే మార్నింగ్ లేట్ అయిపోయింది. స్కూలుకి స్నాక్స్ ఏం పెట్టలేదు. అందుకోసం ఇంకా దారిలో చాక్లెట్స్ తీసుకున్నాము. ఇంకా తనకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గూడా ఉంటారు కదా! అందుకోసము. దగ్గరే మాకు ఒక 1 కిలోమీటర్ అంతే స్కూలు. చాలా దగ్గరే అనమాట. అలాగా ఫోటోస్ తీసుకొని అంతా అయిపోయేలోపు లేట్ అయిపోయింది. 10:30 అలా అయిపోయిందనమాట. 11:30 వరకే అనమాట. తర్వాత వాళ్ళకి వదిలేస్తారు. జస్ట్ హాఫ్ డేనే ఈరోజు. లోపల ఇలాగా ఉంటుందనమాట. క్లాస్ రూమ్‌లో ఇలా మోడల్స్ అన్నీ చేసుంటారు. వాళ్ళు టాపిక్ ఇస్తారనమాట. స్టేట్స్ కానీ, కంట్రీస్ కానీ అలాగా. అందులో ఉండే కల్చర్ గానీ, అందులో ఉండే మాన్యుమెంట్స్, ఏవైనా ఫేమస్ బిల్డింగ్స్, ఆర్కిటెక్ట్ ఇలాంటివన్నీ కార్డ్‌బోర్డ్‌తో కానీ, ఇలాగా థర్మాకోల్‌తో కానీ ఇలాగా మోడల్స్ చేస్తారు. చేసి ఇలా ప్రెజెంట్ చేస్తారనమాట. బావుంటుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. పిల్లలంతా ఇలా చేస్తారు. పెద్ద పిల్లలైతే ఇంకా చాలా చేస్తారు అసలు. కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చేస్తారు. ఇంకా మేమంతా అయిపోయింది. 11 లోపు అయిపోయిందనమాట. అండ్ ఇంకా వేరే క్లాసెస్ కూడా ఉంటాయి. కావాలంటే మనం అవి కూడా అన్నీ వెళ్లి చూడొచ్చు. ఇక్కడ నేను మార్నింగే దొండకాయి ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టెళ్ళాను. లేట్ అవుతుంది కదా అనేసి. ఈ అల్లం వచ్చేసి మట్టెంతో ఉంటుంది కదా! నీట్‌గా క్లీన్ చేసి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఇలాగ జిప్‌లాక్ బ్యాగ్స్ ఉంటుంది కదా! ఇందులో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి, మనకి 1 మంత్ అయినా పాడవ్వకుండా అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే ఫ్రెష్‌గా ఉంటుంది. మనం డైరెక్ట్‌గా అలాగే ఏదన్నా పెట్టామనుకోండి డ్రై అయిపోతుంది. నేనెప్పుడు అలాగే చేస్తాను. ఎందుకంటే ఏమైనా కర్రీస్‌కి ఓన్లీ అల్లమే వాడుతూ ఉంటాను కదా! ఏదన్నా టీలోకి కానీ, పొంగల్‌కి కానీ అందుకు కొంచెం అల్లం తీసి అలా పెట్టుకుంటాను నేను. ఇంకా ఇక్కడొచ్చేసి లంచ్‌కి దొండకాయ కర్రీ చేస్తూ ఉన్నాను. దొండకాయలన్నీ ముందే నీట్‌గా క్లీన్ చేసి పెట్టాను కదా! అవి కొంచెం ఎక్కువ జిగురుగా ఉంటుంది. అందుకోసమే. ఇక్కడేంటి సింపుల్‌గానే చేస్తున్నాను దొండకాయ కర్రీ. నేను ఆల్రెడీ షేర్ చేశాను అనుకుంటాను. ఒకసారి ఫ్రై చేస్తాను. ఒకసారి ఈ కర్రీలాగా చేస్తాను. కొన్ని తీసి పెట్టాను. వీళ్ళకి ఫ్రైలాగా చేస్తాను. మార్నింగ్ టైమ్‌లో లంచ్ బాక్స్ కిందకు ఉంటుందనేసి అలా కొన్ని తీసి పెట్టాను. టమోటాలు అలాగే ఆనియన్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ దొండకాయలు కూడా వేసుకోవాలి. ఇది ప్యాన్‌లో చేస్తే చాలా బాగా వస్తుంది. నేనింక లేట్ అయిపోయింది కదా! అని కుక్కర్‌లో పెట్టాను. ఇంకేంటంటే ఇక్కడ మసాలాకి కొబ్బరి దంచుతూ ఉన్నాను. మిక్సీలో వేస్తే అలాగే పడదు కదా! అందుకోసమే ఇలాగా నేనెప్పుడు రోట్లో దంచేసి తర్వాత నేను మిక్సీకి పడతాను. ఇంకా ఇక్కడ మా హెల్పర్ ఉంది. తనకి కాఫీ కావాలంటే ఇస్తున్నాను. ఇంకా నేను కూడా కాఫీ తాగలేదు. ఇంకా మార్నింగే వర్క్ అంతా అయిపోయింది. ఫ్రీనే. జస్ట్ వంట ఒకటే అనమాట. ఇంకా సాటర్డే గదా! కొంచెం ఫ్రీగానే ఉంది. ఈ మసాలా ఏంటంటే ఇందాక కొబ్బరి దంచాను కదా! కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు అంతే అండి. అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు.
ఇదే కర్రీ మనం ప్యాన్‌లో చేసామనుకోండి, ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత 'రావ్ బహదూర్' మూవీ చూస్తున్నాను. ఫ్రైడే నైట్ హాఫ్ చూసాను. ఇంక లేట్ అయిపోయింది కదా అని పడుకొనేసాను. ఇంకా రిమైనింగ్ లంచ్ తర్వాత చూస్తూ ఉన్నాను. బాగుంది. అంటే డ్రామాలాగా ఉందనమాట. యాక్షన్ అయితే చాలా చేశారు 'సత్యదేవు.' ఆ తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ కూడా ఈ 'చిన్ని చిన్ని ఆశ' మూవీ ఉంది కూడా, ఇది కూడా చూసాను. ఇది కూడా హాఫే చూసాను. ఇంకా నైట్‌కొచ్చేసి ఇంక పిల్లలు చాలా రోజులైంది పిజ్జా కావాలంటేను, మోజో పిజ్జాని ఆర్డర్ పెట్టారు ఆన్‌లైన్‌లో. అంటే ఎక్కువ టైం పట్టింది. ఆల్‌మోస్ట్ మోర్ దాన్ 20 మినిట్స్ పట్టింది. కొంచెం బాగా చల్లగా అయిపోయినట్టు అనిపిచ్చింది. అక్కడే ఉంటే బాగుండేదేమో అనిపిచ్చింది. కొంచెం చల్లగా అయిపోయింది. మంత్లీ వన్స్ అలాగా తీసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ కూడా నేను వంట అంతా చేశాను. ఈరోజు కొంచెం పనుంది. అందుకోసం మార్నింగే రెడీ అయిపోయాననమాట. ఏంటంటే మా అపార్ట్మెంట్‌లో స్టాల్స్ పెట్టారు. స్టాల్స్ కాదు, వాళ్ళు సేలం నుంచి వీవర్స్ అనమాట. పట్టు శారీస్ అలాగా అవి ఇవి పెట్టారు. ఆషాఢం సేలు. నెక్స్ట్ శ్రావణ మాసం ఉంది కదా! దానికోసము. ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోండి అని కింద పార్టీ హాల్‌లో బుక్ చేసుకోవచ్చు. అలా స్టాల్స్ కూడా పెడుతుంటారు బయట వాళ్ళొచ్చి అలాగా. సరే వెళ్దాం అనేసి నేను రెడీ అయిపోయాను. 10:00కే 10 టు ఈవినింగ్ వరకు అని చెప్పారు. నేనింక మార్నింగే వెళ్తున్నాను. ఎందుకంటే ఏవైనా ఒకవేళ నచ్చితే మంచి మంచి శారీస్ ఫస్ట్‌లోనే తీసేసుకుంటారు కదా! అందుకోసమే నేనింక మార్నింగే వెళ్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేశాను. లంచ్‌కి కూడా ప్రిపరేషన్ అంతా చేసి పెట్టేసే వెళ్ళాను ఒక హాఫు. చూస్తాను. బాగుంటే తీసుకుంటాను. లేదంటే సింపుల్‌గా ఉండే శారీస్ అలా తీసుకుంటాను. నేను ఇంక మధ్యాహ్నం చికెన్ బిర్యానీ కోసము చికెన్ అంతా మ్యారినేషన్ చేసి పెట్టేసాననమాట. ఇది. అలాగే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పొంగలి, చట్నీ చేశాను. ఇంకా అది కూడా తినేసి నేనింకా మా అపార్ట్మెంట్‌లోనే కింద పార్టీ హాల్ అని చెప్పాను గదా! ఇలా పెట్టుకున్నారు. ఫస్ట్ టైమ్ అంట వీళ్ళు ఇలా స్టాల్ పెట్టడము. బాగున్నాయి. అంటే వాళ్ళు ఓన్ వీవర్స్ అనమాట. మనకు వీవింగ్ శారీస్ అయితే గన అంత ఎక్కువ డిజైన్స్ ఉండవు. జస్ట్ నార్మల్‌గా ఉండే డిజైన్సే ఉంటాయి. కొన్ని ప్యూర్ సిల్క్స్ ఉన్నాయి. కొన్ని మిక్స్‌డ్ కాటన్ మిక్స్‌డ్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్ అందుకు బానే ఇచ్చారు. 25%, 30% అలా ఇచ్చారు. నేను మార్నింగే వెళ్ళాను కదా! అసలు ఎవ్వరు లేరనమాట. ఫస్ట్ నేనే వెళ్ళాను. ఎందుకంటే నేనింక వీడియోస్ తీసుకోవడానికి అందుకు బాగుంటుందని నేనింకా మార్నింగే వెళ్ళాను. మళ్ళీ అందరూ ఉంటే తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా! అనేసి. ఇది సాఫ్ట్ సిల్క్ అన్నారు. అంటే వితౌట్ బార్డరు. ఇట్లా బుటాస్ వస్తాయన్నమాట అక్కడక్కడ. పళ్ళు అలాగే ఇది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉండేది. సాఫ్ట్ సిల్క్‌లో ఎక్కువున్నాయి. ఇది సెకండ్ క్వాలిటీ. ఇదైతే జస్ట్ 1500 అలా అంతే అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది. ఇది తీసి పక్కన పెట్టా అనమాట తీసుకుందామనేసి. ఎవరికివి? ఆ? ఎవరికి? మాకే జస్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే బార్డర్స్ ఏముండవు. ఇక్కడ బుటాస్ వస్తాయన్నమాట. పళ్ళు ఉంటుంది. బ్లౌజెస్ అన్నీ ప్లెయిన్. ఇది కొంచెం ఫ్యాన్సీ శారీ లాగా ఉంది. ఇది కూడా నాకు నచ్చింది. నాకు నచ్చిన శారీస్ అన్నీ ఓపెన్ చేపిచ్చేసి నేను వీడియో తీసుకున్నాను. అన్నీ ఓపెన్ ప్లెయినా? చేయలేదు. ఓకే. నేనిక్కడ ఓపెన్ చేసేటివన్నీ నాకు నచ్చినటివి సెలెక్ట్ చేసుకునేటివన్నీ ఇలాగా ఓపెన్ చేపిచ్చాననమాట. ఇందులో వేరే కలర్ కూడా ఉంది. అది అంత బాగా అనిపిచ్చలేదు. ఇదైతే మొత్తం చాలా బావుంది. బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బావుంది. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ ఇది. ఇది ప్యారెట్ గ్రీను, అలాగే గ్రే కలర్ కాంబినేషను. చాలా రేర్‌గా ఉంటుంది గదా! గ్రే అండ్ ప్యారెట్ గ్రీన్. ఈ బుటాస్ కూడా ఒకటి సిల్వరు, ఒకటి జెరీలాగా ఇట్లా బాక్స్ టైప్‌లో వచ్చాయి ఆల్టర్‌నేట్‌గా. ఇది కొంచెం ఫ్యాన్సీ లాగా ఉంది. లైట్ వెయిట్‌లో ఉంది. మనకి తెలుస్తుంది క్వాలిటీ అందుకు. ఇది కూడా సాఫ్ట్ సిల్కే. ఇందులో ఏంటంటే ఒక లైన్ గోల్డ్ కలర్ బుటాస్ వచ్చాయి. ఇంకొకటి బ్లూ కలరు. உங்களுக்கு வேற யாராவது எடுங்க உங்களுக்கு சொந்தக்காரங்க எடுத்தாலும் கொடுங்க நான் உங்களுக்கு என்ன என்னால் அதிகபட்சம் கொடுக்க முடியுமோ நான் உங்களுக்கு நான் தரேன் ஏன்னா நீங்கள் நேரில் ఇది కాటన్ సిల్క్. జస్ట్ సింపుల్‌గానే ఉంటుంది. వేసుకుంటే బాగుంటుంది ఇది. పెద్దవాళ్ళకైతే బావుంటుంది. ఇది కూడా సాఫ్ట్ సిల్కే. కానీ ఏంటంటే సెకండ్ క్వాలిటీ. ఇది
1900 ఏమో అంతే అండి. కానీ ఇందాక చూపించాను కదా సింగిల్ గ్రీన్‌ది కలర్ ఇది. అది కొంచెం కాస్ట్లీ 8000 అలాగా. ఓకే. కానీ సేమ్‌గా అనిపిస్తుంది. కానీ పట్టుకుంటే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ప్యూర్ కాదా అనేసి. ఇది కూడా గ్రీన్. నాకెందుకో అన్నీ గ్రీనే ఉన్నాయి. అవే ఓపెన్ చేపించాను. ఎందుకో బ్రైట్‌గా బాగా అనిపించాయి. ఇదొచ్చేసి మెహందీ గ్రీన్ అంటారు కదా! అది. ఇది కూడా బాగుంది. కానీ ఓపెన్ చేపించాక మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఉంది. గ్రే. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఇది ఇవేంటంటే ప్యూర్ పట్టు శారీస్ అని చెప్పారు. బ్రైడల్ కలెక్షను. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది అని చెప్పారు ఇందులో. ఇది ఫుల్ అండ్ ఫుల్ సిల్క్‌ను ప్యూర్ జరీ ఇదైతే చాలా బాగుండింది. ఈ కాంబినేషన్ అంటే మామూలుగా పింక్ వస్తుంది కానీ, మనకి గ్రీను అలాంటి బార్డర్స్ వస్తాయి కదా! ఇదేంటంటే గ్రే కలర్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. బ్రైడల్‌కి అందుకైతే చాలా బాగుంటుంది అనిపించింది. డిఫరెంట్‌గా ఏంటంటే ఇలాగా గ్రే ఇచ్చారు. పళ్ళు అలాగే బ్లౌజు. ఇది నాకు బ్లౌజ్. మెయిన్ అది బాగా నచ్చింది. పళ్ళు సేమ్ ఇది పళ్ళు. పింకే ఉంది. బ్లౌజ్ మాత్రం ఇలా గ్రే కలర్ ఇచ్చారు. ఇది ఫుల్ అதாவது వేరే వాళ్ళ కాంబినేషన్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది. కానీ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. తెలుస్తుంది మనకి. ఇది సాఫ్ట్ సిల్క్ జస్ట్ నార్మల్ కాటన్ సిల్క్ లాగా ఉంది ఇది. కొంచెం ఫ్యాన్సీ లాగా ఉంది ఇది. వితౌట్ బార్డర్. ఇది మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్. இது விலைக்கு இல்லை. உங்களுக்கு பார்த்தீங்கன்னா டிஃப்ரெண்ட் கலர் காம்போ இந்த மாதிரி காம்பினேஷன் வந்து ரேர். ఓకే. பல்லு டிசைன் 120 இருக்கு. 120 కౌంట్ ఊకు. ఓకే. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము మనం ఏం శారీ తీసుకోవాలా అనేసి. అన్ని శారీస్ ఉన్నట్టు కలర్ మెయిన్ ఉన్నాయనిపిస్తుంది. పట్టు శారీస్లో పెద్ద ఎక్కువ కలర్స్ రావు కదా. சூப்பராக இருக்காது, ரொம்ப அழகாக இருக்காது. ரெண்டாவது டபுள் இது ஒர்க் உடல் ஃபுல்லும் ஆல் சில்க் சாரி. பல்லு ఇది కూడా అంతే. உங்களுக்கு உடல் ஃபுல்லுமே பாடி ஃபுல்லுமே பார்த்தீங்கன்னா உங்களுக்கு இந்த மாதிரி నేను ఈ రెండిట్లో ఒకటి తీసుకున్నాను. ఏది తీసుకోవాలో అర్థం కాలేదనమాట నాకు. ఒకటి మెహందీ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉంది. ఒకటి మస్టర్డ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. నేనైతే ఆ మస్టర్డ్ అండ్ డార్క్ గ్రీన్ ఇది తీసుకున్నాను. ఇది నాకు పింక్‌లో ఎక్కువ కాంబినేషన్‌లో ఉన్నాయనిపించింది. అందుకోసము కానీ నాకు ఈ మెహందీ గ్రీన్ శారీ కలర్ కానీ, ఆ బుటాస్ కానీ చాలా బాగున్నాయి. ఆ మస్టర్డ్ దానికి సింపుల్‌గా రౌండ్‌గా ఉన్నాయి అంతే. దానికి ప్లస్ బార్డర్ కూడా ఉంది. దీనికి బార్డర్ లేదు. అలాగే లైట్ గ్రీన్ అండ్ గ్రే ఉంది కదా! అది కూడా తీసుకున్నాను నేను. 2 తీసుకున్నాను. ఇంకా నేను మ్యారినేషన్ అంతా చేసి పెట్టేసి వెళ్ళాను కదా! ఇంక వస్తూనే ఇంకా ఒక 1 అవర్ అలా టైం పట్టింది. అపార్ట్మెంట్‌లోనే కాబట్టి జస్ట్ చూసేసి కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇంకా త్వరగానే అయిపోయిందనమాట. ఈ మధ్య సోషల్ మీడియా ఫుల్ పాపులర్ అయిపోయింది కదా! వైట్ చికెన్ బిర్యానీ. అంటే దమ్ బిర్యానీ అలాగే చేస్తున్నారు. అలాగే పులావ్ లాగా చేస్తున్నారు. నేనైతే ఈరోజు పులావ్ లాగా చేస్తున్నాను. మ్యారినేషన్ అంతా ముందే చేసి పెట్టేసానమాట. పెరుగు, అలాగే పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే చిల్లీ పేస్ట్. జస్ట్ ఆనియన్స్ వేయించిన తర్వాత ఇది వేసేసుకోవాలి. చాలా సింపుల్‌గానే ఉంది. త్వరగా అయిపోయింది. అది అయిపోయేలోపు ఇంక ఇక్కడ రైస్ కూడా కడిగేసి నానబెడుతూ ఉన్నాను. చాలా డిఫరెంట్‌గా ఉండింది. అంటే ఎక్కువ మసాలాలు లేకోకుండా చాలా సింపుల్‌గానే ఉందనమాట. ప్లస్ టేస్ట్ కూడా అలాగే ఉంది. ఎక్కువ ఘాటుగా, కారంగా, మసాలా అట్లా లేకోకుండా చాలా లైట్‌గా ఉంది. ఏంటంటే ఇది చేసుకున్నప్పుడు ఏదైనా ఇంకొకటి కర్రీ చేసుకోండి సైడ్. అంటే ఆ బిర్యానీ ఒక్కటే కొంచెం లైట్‌గా అనిపించింది నాకైతే మామూలుగా మనం ఏమైనా బిర్యానీ చేసుకుంటే ఈ గోంగూర కానీ, రైతా కానీ సరిపోతుందనమాట. దీనికేంటంటే ఏదైనా కర్రీ ఉంటే బాగుండేది అనిపించింది. అంటే మసాలా ఏం లేదు. చాలా లైట్‌గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఉండిందనమాట. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పుదీనా ఉంది. ఫుల్ వాడిపోతుంది కదా అనేసి ఇంకా టీవీ పెట్టుకొని మూవీ చూస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడొచ్చేసి మా అమ్మాయి మార్నింగ్ నుంచి టీవీ చూస్తూనే ఉంది. ఇంకా ఏవైనా చేసుకో అంటేను ఇంకెళ్ళి డ్రాయింగ్ వేసింది. డ్రాయింగ్ వేసిన తర్వాత పెయింటింగ్ వేస్తుంది. ఈ పెన్సిల్స్ ఏంటంటే వాటర్ కలర్ పెన్సిల్స్ అంట. అంటే ఇలా డ్రా చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఏంటంటే మనం ఇక్కడ బ్రష్ తీసుకొని వెట్ చేసుకొని అలా స్ప్రెడ్ చేసామనుకోండి మనకి పెయింటింగ్ లాగా వస్తుంది. జస్ట్ పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫినిషింగ్ అంతా.
నేను ఇంక డ్రా చేసేటప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇంక లాస్ట్‌లో నేను వచ్చి చూస్తే ఇంక పెయింటింగ్ వేస్తా ఉన్నింది. అప్పుడు వీడియో షూట్ చేశాను. ఫినిషింగ్ అందుకు చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. బర్త్‌డే పార్టీ ఉంది. గిఫ్ట్ కావాలంటే బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టారు. అది ఆర్డర్ పెడుతూనే నాకు కొన్ని కావాలంటే ఇంక ఆర్డర్ పెట్టాను. ఇక్కడ కాజల్ అయిపోయింది. ఒకటైతే 207 ఉంది. రెండైతే 315 ఉంది. ఇంకేం చేస్తాం, అందుకే 2 పెట్టాను. ఇది ఇంకా ఎగ్జామ్స్‌కి క్యాలిక్యులేటర్ కావాలా అన్నారు. జస్ట్ నార్మల్ బేసిక్ క్యాలిక్యులేటరు. సరే అని తీసుకున్నాము. అలాగే ఇంకా లిప్ బామ్ లాస్ట్ టైమ్ ఒకటి తీసుకున్నా కదా! ఇంకా ఇంకొకరికి కావాలంటేనే ఇంక ఇది కూడా పెట్టాను. బాగుంది ఇదైతే కినా. అలాగే ఇంకా ఇంట్లో వ్యాజ్లిన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా అది కూడా పెట్టాను. ఇంక ఇవన్నీ చూస్తుంటే ఇంక లిప్ గ్లాస్ కూడా కనిపించిందంట. ఇది కూడా ఆర్డర్ పెట్టారు. ఇది చూడడానికేమో ఇలా ఉంది. కొంచెం లావెండర్ కలర్ లాగా అనిపించింది. కానీ వేసుకుంటే బాగుంది. బ్రౌన్ కలర్ ఇది. వైలెట్ లాగా ఉంది. నువ్వు చూడవా కనీసము? మాకు ఒకరికి సూట్ అయింది, ఒకరికి సూట్ కాదు. ఏదైనా కూడా ఎవరికో ఒకరికి ముగ్గురులో ఎవరికో ఒకరికి సూట్ అయిపోతుంది. అందుకే తీసేసుకుంటాం బ్లైండ్‌గా. ఇది బ్రౌన్‌లో ఉంది. బ్రౌన్ కలర్ బాగుంది. వేసుకున్నాను. నేను కూడా ఏంటంటే న్యూడ్ కలర్ లాగా ఉంది. బాగుంది. అంటే ఇది లిప్ గ్లాస్ కదా! కొంచెం షైనింగ్ లాగా, మాయిశ్చరైజర్ లాగా అందుకుంది. సింపుల్‌గా ఎక్కడ రెడీ అవ్వడానికి అందుకు బాగుంటుంది. అదేదో మచ్చ అనుకోని ఇటు సైడ్ మచ్చ ఉంది కదా! అది కూడా నేను అట్లాగే అనుకోని అప్పటినుంచి అలాగే అనుకుంటూ ఉన్నాను. ఈ వ్లాగ్ ఇంతే అండి. ఇంకా నైట్ కూడా బిర్యానీ అంతా ఉంది అనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా? బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.